హలో ఫ్రెండ్స్, నమస్తే. మనతో కోపంగా మాట్లాడుతూ మన తప్పుల్ని తప్పుగా చెప్పి మనల్ని సన్మార్గంలో పెట్టాలని చూసే వాళ్ళని మాత్రం దూరం చేసుకోవద్దు. మనలో ఉన్నటువంటి మైనస్ల్ని గుర్తించి అది తప్పు అని ఖండించే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని మటుకి దూరం పెట్టొద్దు. మనం తప్పు చేసినా కానీ అది కరెక్ట్ అని చెప్పి మనల్ని మాయమాటలు చెప్పి పొగుడుతుంటారు చూసారా, వాళ్ళకి తక్షణమే దూరంగా వెళ్ళిపోవాలి. నువ్వు అధఃపాతాళంలోకి కూరుకుపోయేదాకా వాళ్ళు పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంటారు. నువ్వు చేసేది తప్పైనా కానీ అది తెలిసి కూడా అది ఒప్పే అని చెప్పేసి నిన్ను ఎంకరేజ్ చేస్తారు. నువ్వు లాస్ అయ్యిందాకా కూడా ఆ విషయం నీకు తెలియదు. నువ్వు పూర్తిగా పూర్తిగా లాస్ అనేటటువంటి ఊబిలో కూరుకుపోయిన తర్వాత నీకు అందనంత దూరంలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. నీ చెడును కోరుకుంటారు వాళ్ళు. నీ అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తారు వాళ్ళు. అందుకనే నిన్ను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతుంటారు. నువ్వు తప్పు చేసినా కానీ అది ఒప్పుగానే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నువ్వు తప్పు చేసినప్పుడు తప్పుగా నీ వెంటే ఉంటూ తప్పుగా ఖండించి సరిదిద్దేవాడే సరైన సక్రమమైనటువంటి న్యాయం కలిగి నీతి కలిగినటువంటి స్నేహితుడు, శ్రేయోభిలాషి. అలాంటి వ్యక్తి నీ లైఫ్లో ఉంటే ఎట్టి పరిస్థితిలో అతన్ని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు రేర్ ఫీసులు, అరుదుగా దొరికే అపురూపమైనటువంటి వస్తువు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రజెంట్ సిచ్యువేషన్లో స్నేహం అనేది కలుషితమైంది. మనం ప్రకృతిలో చూస్తుంటాం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం, ప్రతిదీ కాలుష్యం మనం చూస్తుంటాం. అలానే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో స్నేహం కూడా కాలుష్యము అయిపోయింది. మంచి లేదు, మానవత్వం లేదు, స్వార్థం, కుటిలత్వం, కుట్ర ఇవే నిండిపోయి ఉన్నాయి. ఎవరి స్వలాభం వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ స్నేహం విలువ తెలిసి స్నేహం చేసేటటువంటి వ్యక్తి ఒక్కళ్ళు కూడా లేరు ఈ సమాజంలో. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంటే అలాంటి వాళ్ళు మీకు గనక దొరికితే మీ కంఠంలో తుది శ్వాస విడిసేదాకా కూడా అలాంటి మంచి స్నేహితుడు మటుకు మిస్ చేసుకోవద్దు. మీకు మంచి స్నేహితుడు ఉంటే, మీ క్షేమాన్ని నిత్యం కాంక్షించే వ్యక్తి ఉంటే, ప్రతిరోజు మీ మంచి చెడ్డల గురించి ఆరా తీస్తూ ఉంటే, అంత గొప్ప స్నేహితుడిని కామెంట్ రూపంలో అతని పేరు మెన్షన్ చేయండి ప్లీజ్. అవునంటారా కాదంటారా? అలాంటి వ్యక్తులు ఉన్నారంటారా? ఉంటే మీరు అదృష్టవంతులు. కొన్ని విషయాలు ఎవరితో షేర్ చేసుకోలేము, ఒక్క స్నేహితుడితో మాత్రమే షేర్ చేసుకుంటాం. ఒకప్పుడు స్నేహాలకి ఇప్పుడు స్నేహాలకి చాలా తేడా వచ్చేసింది. ఒకప్పుడు స్నేహాలు అరమరికలు లేకుండా ఆప్యాయతతో, అనురాగంతో, ప్రేమతో, నిష్కల్మషంగా ఉండేవి. ఇప్పుడు స్నేహాలు కమర్షియల్, పైసామే పరమాత్మ, మనీ ఉంటేనే మనవాళ్ళు, మనీ లేకపోతే పరాయి వాళ్ళు. బంధువులు కూడా అలానే ఉన్నారు, స్నేహితులు కూడా అలా ఉన్నారు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సరే అలానే ఉన్నారు. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీతో స్నేహం చేసేది. ఒక్కసారి నువ్వు నీ ఫోన్ కాంటాక్ట్లో 300 మంది 400 మంది ఉన్నారని సంతోషపడుతున్నావే, ఒక్కసారి నీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని నీకు అవసరం అని చెప్పేసి కొంతమని అడుగు. నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసినా కానీ అది రింగ్ అవుతూనే ఉంటుంది, కానీ లిఫ్ట్ చేయరు. అందమైనటువంటి అబద్ధం ఆడతారు. ఎందుకంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా సమాజంలో చూస్తూ ఉంటే తెలిసేటటువంటి విషయాలు. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మీ స్నేహితుల్ని మీరు అవసరం అయ్యింది అని చెప్పేసి డబ్బు అడగండి. వెంటనే స్పందించే వాళ్ళు ఉన్నారా? నీ ఆపదేంటో తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? నీ స్థితిని పట్టే నీ స్నేహితులు నీ దగ్గరకు వస్తారు.
నీ పరిస్థితిని బట్టే నీతో స్నేహం చేస్తూ ఉంటారు. నీ స్థితి పరిస్థితి బాగలేకపోతే ఒక్క స్నేహితుడు కూడా స్పందించడు. నువ్వు స్నేహితులని గొప్పగా చెప్పుకుంటున్నావే, ఏ స్నేహితుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో నిన్ను ఆదుకొని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఇది ట్రూత్, ఇది సత్యం, ఇది నిజం, 100% నిజం. కాదని మీరు అనుకుంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని కొంత డబ్బడికి చూడండి. వెంటనే స్పందిస్తే అలాంటి స్నేహితుని మటుకి నీ కంఠంలో తుదిశ్వాస విడిచేదాకా మర్చిపోవద్దు. అంటే డబ్బిస్తేనే స్నేహితుడని నేను అనను, కానీ ఆపదలో ఉన్నప్పుడు స్పందించాలి. వాట్ ఈజ్ వాట్ ఏంటని తెలుసుకోవాలి. వాళ్ళు నిజమైనటువంటి స్నేహితులు. అలాంటి స్నేహితులు ఉంటే మిత్రమా, ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోవద్దు. అలాంటి మంచి స్నేహితులు మీకు గనక దొరికింటే, మీకు గనక ఉంటే ఆ స్నేహం నిండు నూరేళ్ళు కళకళలాడుతూ కలకాలం మీ స్నేహం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి విషయాన్ని కనీసం 1 మెంబర్ కన్నా షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి పూర్తిగా వీడియో చూసి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.